హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనము టేస్టీగా టమాటా రైస్ చేసుకుందామా. టమాటా రైస్కి ముందుగా ఒక తపేల తీసుకొని అందులో వాటర్ వేసి అందులో కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి దాంట్లో ఒక 4 టమాటాస్ వేసి ఉడకబెట్టుకోండి. చూడండి, 4 టమాటాస్ వేసి ఉడకబెట్టేసుకోండి. టమాటా మనం తీసుకుంటే హెల్త్కి కూడా మంచిగా ఉంటుంది. టమాటాలు ఉడికాక ఇలా తోలు అనేది పైకి లేస్తుంది. అలా తోలు బయటకు వచ్చేసాక ఆయిల్ పెట్టుకొని ఆయిల్ని వేడయ్యాక సాజీరా, దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచి, లవంగాలు వేసేసుకోండి. తర్వాత సన్నగా తరిగిన 2 ఉల్లిగడ్డలు వేసుకొని కలుపుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేలాగా కలుపుకోండి. తర్వాత ఒక 3-4 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకోండి. 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసుకోండి. వేసుకొని మంచిగా ఫ్రై అయ్యేదాకా కలుపుకోండి. ఫ్రై అయిన తర్వాత 2 టమాటాలు సన్నగా కట్ చేసి అందులో వేసుకోండి. మంచిగా కలిపేసుకోండి. తర్వాత మనం మిక్సీ పట్టుకున్నాం కదా, టమాటాలు ఉడకబెట్టినవి తోలు తీసి మిక్సీ పట్టుకొని ఆ మిక్సీ పట్టిన పేస్ట్ని ఆ టమాటాలు దాంట్లో వేసేసేయండి. వేసేసి మంచిగా కొంచెం కలిపేసి మూత పెట్టేసేయండి ఒక 5 minutes. తర్వాత సాల్టు, పసుపు, కారం, జీలకర్ర పొడి, ధనియాల పొడి, వేసుకొని ఒకసారి కలిపేసుకోండి. కలిపి మూత పెట్టుకోండి. కొత్తిమీర కూడా వేసేసుకోండి. కొత్తిమీర వేసేసి కొంచెం కలిపేసి ఒక 5 minutes మూత పెట్టేసేయండి. మూత పెట్టేసి మనము రైస్ తీసుకుందామా. నేనైతే ఈ గ్లాసు ఇంకా 1/2 గ్లాసు రైస్ తీసుకున్నాను. దానికి 3 గ్లాసుల వాటర్ తీసుకుంటున్నాను. ఇప్పుడు నేను మామూలుగా ఇంట్లో వాడే రైస్ తీసుకున్నాను, దానికి డబల్ వాటర్ తీసుకుంటున్నాను. తీసుకొని అందులో 3 గ్లాస్ వాటర్ పోసేసి మూత పెట్టాను. 5 minutes తర్వాత చూడండి ఎలా మనకి మరిగింది. ఈ గ్లాస్తో నేను 1 గ్లాసు 1/2 గ్లాస్ రైస్ తీసుకున్నాను, 3 గ్లాస్ వాటరు. ఇప్పుడు మరిగింది 5 minutes. ఇప్పుడు రైస్ మొత్తం అందులో వేసేసేయండి. మనం ఆల్రెడీ కడిగేసి పెట్టుకున్న రైస్ని వాటర్ వంపేసి రైస్ మొత్తం ఈ వాటర్లో వేసేసేయండి. వేసాక మూత పెట్టేసి 10 minutes తర్వాత మూత తీసేసరికి మనకి ఇలా మంచిగా ఉడుకుంటుంది.
కొంచెం ఏమైనా వాటర్ ఉంటే ఒక 2 మినిట్స్ సిమ్లో పెడితే మనకు మంచిగా దగ్గరలో మంచిగా టేస్టీగా అయిపోతుంది. రెడీ అయిపోయింది, తినేద్దాం.